వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఓజీ సినిమా థియేటర్లకు వచ్చేసింది. ఇప్పుడే ఓజీ ప్రీమియర్ చూసి రావడం జరిగింది. థియేటర్లు ఏంటి స్వామి, థియేటర్లు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారు ఫ్యాన్స్? ఒక్క డైలాగు, ఒక్క మ్యూజిక్ బీటు ఎంజాయ్ చేయనిస్తున్నారు అసలు. వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ అయితే బీభత్సంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని ఎలా అయితే చూడాలి అనుకున్నారో ఆన్ స్క్రీన్ పైన అలా కనిపించారు. వాళ్ళకి ఫ్యాన్స్కి అయితే సెలబ్రేషన్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టైలిష్ యాక్షన్ సినిమా. సుజిత్ మాట నిలబెట్టుకున్నాడు, ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత మనకు కలిగిన అభిప్రాయం అది. సినిమా మొత్తం 154 నిమిషాలు ఉంటుంది. సినిమా అంటే 2 గంటల 34 నిమిషాలు అన్నమాట. సినిమా నిడివి క్రిస్పీగా సినిమా రేసీ స్క్రీన్ ప్లేతో పరిగెడుతుంటుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది సినిమాలో. వర్త్ పైసల్ అన్నట్టు ఆ ఫస్ట్ హాఫ్లో డిజైన్ చేసినటువంటి ఇంట్రడక్షన్ ఫైటు, ఇంటర్వెల్ ఫైటు, దాని తర్వాత వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్, క్లైమాక్సు వర్త్ అనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే ప్రీమియర్కి డబ్బులు పెట్టారో అవి వర్త్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. డైలాగులు వినపడట్లేదు. తమన్ మ్యూజిక్ అయితే కొన్ని ఏరియాల్లో వినపడ్డంత వరకు బాగుంది, వినపడనివ్వలేదు. ఈసారి తమన్ని డామినేట్ చేసి ఫ్యాన్స్ హంగామా అయితే థియేటర్లో చేయడం జరిగింది. ఇక సినిమా విషయానికి వచ్చినట్టయితే భూటాన్లో మొదలవుతుంది కథ. భూటాన్ టు ముంబై నుంచి నాసిక్ ఇలా కథ పరిగెడుతూ ఉంటుంది. ముంబైలోనే ఎక్కువ కథ రన్ అవుతుంటుంది. ఓజీ ఏంటి, ఓజీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓమీ క్యారెక్టర్ డిజైనింగు, దాని తర్వాత శ్రీయారెడ్డి క్యారెక్టర్ ఒకటి బలంగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్గా మనం చెప్పుకోవాలి దాదా క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ పోషించినటువంటి దాదా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా చాలా సెటిల్డ్గా ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ ఉంది. అలానే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఆయన లుక్ ఏదైతే డిజైన్ చేశారో సుజిత్, అది ఆకట్టుకుంటుంది. మనకు ఖుషి టైంలో ఆయన లుక్ ట్రై చేసిన లుక్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే దించారు. బెల్ బాటమ్ ప్యాంట్ ఒకటి, ఇన్షర్ట్, లైట్ బియర్డ్, ఫాలింగ్ హెయిర్. ఆయన చెప్పాడు జానీ చూసి ఇన్స్పైర్ అయ్యాడని చెప్పి మన సుజిత్. నాకు తెలిసైతే అదే డిజైన్లో తను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అది ప్రామిసింగ్గా ఉంది. గత సినిమాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆడియన్స్ మిస్ అయ్యారని వాళ్ళు ఫీల్ అవుతున్నారో అదే అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సినిమాలో ఉంది. ఫ్యాన్స్ కోసం అయితే స్పెషల్గా డిజైన్ చేసిన సినిమాలాగా ఉందన్నమాట. స్టైలిష్ యాక్షన్ సినిమా ఇది. అయితే దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది చాలా అపోహలు ఉన్నాయి, చాలా రూమర్స్ విన్నాము. ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ ఒక్కొక్కటి మనం రివీల్ చేద్దాం. అకీరా ఉన్నాడని చెప్పేసి కొంత రూమర్ రావడం జరిగింది. అది లేదు. అకీరాకి సంబంధించిన రెఫరెన్స్లు అయితే ఈ సినిమాలో ఏం లేవు. అలానే ప్రభాస్కి సంబంధించిన రెఫరెన్స్లు ఉన్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. అది కూడా అవాస్తవం. కాకపోతే సుజిత్ ఇంతకుముందు చేసినటువంటి సాహో సినిమా రెఫరెన్స్ అయితే ఒక షాట్ ఉంది. మనకి జాకీ షరాఫ్ పోషించిన క్యారెక్టర్ ఉంటుంది కదా సాహోలో, ఆ క్యారెక్టర్ అయితే దీంట్లో ఒక చిన్న షాట్ ఉంది, చిన్న లింక్ పెట్టారు, అదొకటి ఉంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అపోహ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ తక్కువ, 30 నిమిషాలు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది 2.5 గంటల సినిమాలో అని చెప్పి ఒక అపోహ ఉండేది. అదేమి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సినిమా స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన 5-10 నిమిషాల తర్వాత చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది. దాని తర్వాత క్యారెక్టర్ త్రూఅవుట్ కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సినిమాలో స్క్రీన్ స్పేస్ అయితే ఏమీ ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆయన ఇంపాక్ట్ సినిమా పైన ఉంటుంది. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది చాలా గొప్పగా డిజైన్ చేసుకున్నారు సుజిత్. ఈ మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే పాటలు సినిమాకి ఏం అవసరమో యాక్షన్ సినిమాకి అదే మాత్రం ఉన్నాయి. ఐటమ్ సాంగులు కానీ లేకపోతే ఇతర సాంగులు జోలికి అయితే వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి ఒక్క తెలుగు మార్కెట్నే కాదు, హిందీ మార్కెట్, అలానే సౌత్ ఇండియన్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టైలిష్గా అయితే దీన్ని మేక్ చేయడం జరిగింది. ఈ జనరేషన్ ఏదైతే జెన్జీ జనరేషన్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా,
బాలీవుడ్ సినిమాలు చేసి పెరుగుతున్నటువంటి జెన్జీ జనరేషన్ కూడా ఆకట్టుకోవడానికి ఈ సినిమాని డిజైన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక మనం మాట్లాడుకుంటాము ఊర కామెడీ ప్లస్ ఐటమ్ సాంగులు ఎక్స్పెక్ట్ చేసి కానీ, లేకపోతే ఊర కామెడీని ఎక్స్పెక్ట్ చేసి కానీ వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అవేమీ కాదు, ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సినిమా అని వెళ్ళండి. తలలు తెగి పడతాయనే మాట ఈ సినిమాలో వాస్తవం. ఏదైతే మనం ఒక ఎలివేషన్ షాట్లు ఫ్రేము సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎలివేషన్ షాట్ల దగ్గర నుంచి, ఎలివేషన్ డైలాగుల దగ్గర నుంచి, ఇతర క్యారెక్టర్ల ద్వారా ఓజీ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు కూడా పరిపూర్ణంగా సుజిత్ డిజైన్ చేసుకున్నారనమాట. మనం ఇందులో ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అర్జున్ జేస్ క్యారెక్టర్ బాగుంటుంది, శ్రేయారెడ్డి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. మనం ఏదైతే గ్యాంగ్స్టర్ మూవీస్లో ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఒకటే మాట చెప్పుకోవాలి, ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకొని బయటకు వచ్చే సినిమాగా ఓజీ ఉంటుంది. పవర్ స్టార్ గారు ఏదైతే చెప్తారో, ఆయన్ని స్టైలిష్ లుక్లో ఎలా అయితే యాక్షన్ మోడ్లో చూడాలనుకుంటారో అదే సినిమాలో ఉంది. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తే మటుకు డిసప్పాయింట్ అవుతారు. థ్యాంక్ యూ.